మల్కాజ్గిరి వసంతపురి కాలనీలోని కూతురు మృతి భార్యపై హత్యానేరం కేసుపై స్పందించారు భర్త డేవిడ్. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం మాత్రమేనని, తన భార్య కూతుర్ని చంపలేదని ఆయన ఖండించారు. ఇంట్లోని బాల్కనీ గోడపై కూర్చున్నప్పుడు ప్రమాదవశాత్తు కూతురు కింద పడిందని, ఆ సమయంలో తాను ఇంట్లో బాబుతో ఆడుకుంటున్నానని తెలిపారు డేవిడ్. తమ మధ్య ఇలాంటి గొడవలు లేవని, తన భార్యకు గతంలో మానసిక పరిస్థితి బాగోలేక చికిత్స తీసుకున్న మాట వాస్తవమే అయినా ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారని, కేవలం అప్పుడప్పుడు మాత్రమే వింతగా ప్రవర్తిస్తారని చెప్పుకొచ్చారు. తన భార్య కూతుర్ని చంపలేదని, ఇవన్నీ అవాస్తవాలు అంటున్న డేవిడ్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల చిన్నారి బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోయిన ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఇప్పటివరకు కూడా తల్లి ఆ పాపని పడేసిందని చెప్పేసి, తోసేసి చంపేసిందని చెప్పేసి కూడా వస్తున్న వార్తలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇవన్నీ కూడా అవాస్తవం అని చెప్పేసి తండ్రి అయితే మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది ఈ ఘటనకు సంబంధించి? ఆ మధ్యాహ్నం సమయంలో, అంటే నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది, మరి ఆ రోజు ఏం జరిగింది, దానికి ముందు ఏం జరిగింది, అసలు వాస్తవం ఏంటనే విషయాలు తన తండ్రి మనతో పాటు ఉన్నారు డేవిడ్ గారు, వారితో కూడా మాట్లాడదాము. సార్, అసలు ఎప్పుడు జరిగింది, అసలు ఏం జరిగింది? మామూలుగా ఇప్పటి వరకు వస్తున్న వార్తలన్నీ కూడా పాపని తల్లి తోసేసి చంపేసిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు దానికి సంబంధించి? గోడ మీద కూర్చోబెట్టింది. ఆడుకుంటే కూర్చోబెట్టి యాక్సిడెంట్గా స్లిప్ అయ్యి కింద పడింది. ఆమె కావాలని చేయలేదు. ఓకే, అంటే మీరు చూసినంత వరకు సార్, అంటే 2 రోజుల ముందు మీకు సంబంధించి ఒక గొడవ జరిగిందని చెప్పేసి కూడా మాకు తెలుస్తుంది. గొడవలు ఏం లేవు. అసలు ఎలా జరిగింది సార్, ఏంటి దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, గొడవలు ఏం లేవు. నన్ను పాప అంటే చాలా ఇష్టం తనకి. ఇప్పుడు ఇద్దరు ఆడుకుంటూనే ఉంటారు. మొత్తం ఎంతమంది పిల్లలు సార్ మీకు? బాబు పాప. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు? కొత్తగా రీసెంట్ 6 months అయింది. ఓకే, మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు? మ్యారేజ్ అయ్యి 15 years అయింది. ఓకే, అంటే ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది, ముఖ్యంగా అంటే మీ భార్యకు సంబంధించి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ ఉన్నారు. దానికి సంబంధించి 2 రోజుల క్రితం గొడవ జరిగింది, ఆ తర్వాత ఈ విధంగా ఘటనకు పాల్పడ్డారని చెప్పేసి దాని మీద ఏం మాట్లాడుతున్నారు? మెంటలీ డిస్టర్బ్ అంటే తను రెగ్యులర్గా మెంటల్గా ఏం డిస్టర్బ్ లేదు. ఎప్పుడో ఒకసారి అట్లా తనకు అవుతుంది. ఎలా ఉండేది సార్ మామూలుగా? ఏంటి అసలు ఇష్యూ ఏంటి? ఇష్యూ అయితే పెద్ద ఇష్యూ ఏం లేదు దాంట్లో. ఏ సమయంలో చోటు చేసుకుంది సార్ ఈ ఘటన? అంటే మీరు ఉన్నప్పుడే జరిగిందా? మీరు నేను ఉన్నప్పుడే 1 to 2 మధ్యలో, మధ్యాహ్నం. ఓకే, అంతే. ఆ టైంలో ఎలా ఉండే సార్? అంటే ఆ టైంలో ఏం జరుగుతుంది? మామూలుగా మీరు మాట్లాడుకుంటున్నారా ఏంటి, అసలు ఏం జరిగింది కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు? లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నేను బాబుతో ఆడుకుంటూ ఉంటాను. తను బయటికి తీసుకెళ్ళింది, గోడ మీద కూర్చోబెట్టింది, యాక్సిడెంట్గా స్లిప్ అయ్యి ఉంది, కింద పడ్డది. అంటే ఆడిపించుకుంటూ. ఓకే, మీరు చెప్పండి, మీరు కూడా రిలేటివ్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, అసలు ఏం జరిగింది సార్? వాళ్ళు చెప్పేదంతా అవాస్తవం. మేము ఆల్రెడీ క్లియర్గా ఈ విషయంని రిటర్న్ లెటర్ ఇచ్చాడు మా బ్రదర్. ఏమని? ఆ అమ్మాయి బై మిస్టేక్గా మిస్ అయ్యి పడిపోయింది ఆడిపిస్తుంటే, ఆమె కండిషన్లో ఎక్కడనైనా సరే పిల్లల్ని చంపేంత కండిషన్ సివియర్గా లేదు. పోలీసులు కానీ మీడియా ద్వారా కానీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్గా వాళ్ళకి ఇబ్బంది కలగజేసేటట్టు ఒకటి క్రియేషన్ చేసి మీడియాలో ఇచ్చేస్తున్నారు తప్ప, మేము నిన్న చెప్పిన స్టేట్మెంట్ ఒకటే. ఏమని చెప్పాము? ఆ అమ్మాయి బై మిస్గా పడిపోయింది, ఎందుకంటే వాళ్ళకు సంతానం చాలా సంవత్సరాల తర్వాత కలిగారు, పెళ్లి చేసుకోగానే సంతానం కలగలేదు. సో మాకు నిన్న కూడా పోలీస్ వాళ్ళు ఒక లెటర్ అడిగారు, హస్బెండ్ నుంచి మీకేమైనా అబ్జెక్షన్ ఉందా, మీ మిసెస్ ఏమన్నా వాంటెడ్లీ చేశారా అని చెప్తే ఆయన కాదని చెప్పేసి ఒక లెటర్ కూడా ప్రొడ్యూస్ చేశాడు. కంప్లైంట్లో కూడా మేము చెప్పిన విషయాలు కూడా ఇవే విషయాలు చెప్పాం. ఇది మొత్తం కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి ఫాదర్ డేవిడ్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ.